బ్రిడ్జ్లు కడుతున్నట్టున్నారు. మొత్తంగా కోసేసి అయిపోయింది, కంప్లీట్ బ్లాక్ చేసి అసలు టౌన్ లో మందికి జనాలకు వణికే లేదు. కాదబ్బా, నేషనల్ హైవేలో బ్రిడ్జ్ కడితే బైపాస్ చేయాలి కదా, ఒకటి పక్క నుంచి రోడ్ చేసుకున్నాకనే వర్క్ స్టార్ట్ చేయాలి కదా. మొత్తం రోడ్ అంతా తవ్వేసి అయిపోయింది. జగిత్యాల గంట పెద్ద టౌన్ బ్లాక్ చేస్తారు. అట్లా 28th కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం. దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో, మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు, తవ్వేసి అయిపోయింది. చాలా టూ మచ్, పెద్ద ఇష్యూ అవుతుంది. మరి జేసీ గారు నేనే కూర్చుంటే ఇక్కడ ధర్నా పెద్ద ఇష్యూ చేస్తే చూడరు మీరు. 2 రోజుల క్రితం స్టార్ట్ చేసిర్రు బాబు, 2 days క్రితం స్టార్ట్ చేసిర్రు. మరి ఆ పోల్స్ తీసినాక తవ్వచ్చు కదా, పోల్స్ తీసి బైపాస్ చేసినాక తవ్వచ్చు కదా. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇంత నీచంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి మీరు జగిత్యాల ప్రజలకు ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజల్ని కూడా మీరు పనంగా పెడతా ఉన్నారు. ఇదే జగిత్యాల ప్రజలు మీకు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఇప్పటికైనా నేను R&B డిపార్ట్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాను, అర్జెంటుగా రేపే బైపాస్ చేయాలి. ఇక్కడ బైపాస్ చేయకపోతే మీ మీద కోర్టులో కూడా కేసేస్తాం. నేను ఈ జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నా, ఆలోచించండి. ఎంత దుర్మార్గంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారో, ఎంత నీచంగా వీళ్ళు ఆలోచిస్తున్నారో ఆలోచించాలని చెప్పి జగిత్యాల ప్రజలకు కూడా